హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చక్రి ఆర్య. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ట్రావెల్ విత్ చక్రి. అమ్మో, ట్రావెల్ విత్ చక్రి అంటుంటే ట్రాలీ వెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు నేపాల్. ఎందుకు ఏంటి అనేది మనం బెంగళూరులో మాట్లాడుకుందాం, ఎందుకంటే అక్కడ మనకు చాలా టైం ఉంది. 8 hours లే ఓవర్ ఉంది. సో బెంగళూరులో పోయి మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం లేదు, అది కాక హెడేక్ ఉంది. ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నీలోఫర్ కేఫే ఉంది. బయట సైడ్ ఉందని తెలుసు కానీ లోపల ఉందని నాకు తెలియదు. సో ఫస్ట్ టైం గమనిస్తున్నా. సో వెళ్ళి ఒక చాయ్ తాగేసి కొంచెం రిలాక్స్ అవుదాం, బెంగళూరులో మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. నీలోఫర్కి వెళ్దామా, లేకపోతే ఇక్కడ ఏదో మినర్వా కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్దామా? నీలోఫర్కే వెళ్దాం. మనం మళ్ళీ నేపాల్ వెళ్తే ఆల్మోస్ట్ 10 days పడుతుంది వచ్చేసరికి. ఈ 10 days మళ్ళీ మన కాఫీలు దొరుకుతాయో దొరకవో ఎందుకు వచ్చిన కోలా, వెళ్ళి మనం నీలోఫర్లోనే కూర్చొని తాగుదాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నీలోఫర్ చాయ్ మిస్ అయిపోయాం, స్టార్ట్ అయిపోయింది. సో మనం బెంగళూరులో ట్రై చేద్దాం. ఇక్కడ కష్టం. చలో, సారీ నీలోఫర్. Hey, hi. Just landed in Bangalore, India's most beautiful city, India's most beautiful airport. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, హత్తి కాఫీ కాదు, కొత్తనో కాఫీ, ఏదో కాఫీ. మన నీలోఫర్ కాఫీ మిస్ అయినా మనం కొత్తనో కాఫీ తాగుదాం. అసలు ఏం పేరు దీని పేరు? అరే ఆగండి, చూసి చెప్తా. దానికి కన్నడ పదాలు మనకు కొంచెం అర్థం కావు, ట్రై చేస్తా. అక్కడ కన్నడలోనే రాస్తుంది. ఆ కాఫీ తాగి, లాస్ట్ టైం ఇక్కడ నేను బిస్మిల్లాబాద్ ఇడ్లీ ఇవి తిన్నా, బాగున్నాయి. చిట్టి ఇడ్లీ ఇస్తాడు. ఇప్పుడు కూడా ఇక్కడే తినేద్దాం, ఆకలేం. ఎదుగో మామ, నేను చెప్పిన చిట్టి ఇడ్లీ ఇదే. ఇలా సాంబార్లో ఇడ్లీ వేసి ఇస్తాడు, అది తిరిపోద్ది. మనం దీన్ని చంపేద్దాం. ఇంకొకటి, దీని పేరు కుథానా కాఫీ. పేరు ఏదో రాంగ్ చదువుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. కొతాసా? కొతాస్ 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 ఈ కాఫీ, కొతాస్. దీని పేరు కొతాస్ కాఫీ. కొతాస్ కాఫీ ఇన్ బెంగళూరు. మన నీలోఫర్ చాయ్ కంటే కూడా కొంచెం దీని ఫ్లేవర్ దీందే, దాని ఫ్లేవర్ దాందే. కంపేర్ నేను చేయను, నేను పోయి తినేస్తా ముందు. బాయ్. 1 year బ్యాక్ నేను కామాఖ్య టెంపుల్ కి వెళ్తూ ఇటు వచ్చాను. ఈ ప్రోనే నాకు ఇడ్లీ ఇచ్చాడు, సేమ్ మళ్ళీ మినీ ఇడ్లీ కాంబో, కాఫీ కాంబో. కొంచెం సాంబార్ ఎక్కువ, సాంబార్ మినీ ఇడ్లీలు ఒక బౌల్ వేసి సాంబార్ వేసి ఇస్తాడు, అదిరిపోతుంది. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. Terminal 2 దగ్గర కొతాస్ కాఫీ అని ఉంటది. నేను కాంబో ఒకటి తీసుకున్నా, 310 rupees. కాఫీ విత్ ఇడ్లీ. సాంబార్ కావాలంటే మళ్ళీ పోస్తాడు. నా పేరు చెప్పండి. అదేంటో బోర్డర్ దాటంగానే మనకు క్రేవింగ్స్ వచ్చేస్తుంటాయి. ఏదో సాంబార్ ఇడ్లీని, చాయ్ని, దోశని అన్నిటిని మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంటది. బాగుంది. కొతాస్ మినీ ఇడ్లీ, నైస్. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెర్మినల్ ఇది. బెంగళూరులో ఇంటర్నేషనల్ Terminal 2 అదిరిపోతుంది. మొత్తం అన్ని చెట్లు పుట్టలు అన్ని భలే ఉంటాయి. పైన చూడండి, మష్రూమ్స్ ఏవో ఉన్నాయి. వెరీ నైస్ టెర్మినల్. నాకు చాలా ఇష్టం ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇది 3rd time. అర్జెంట్గా ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. అసలు ఏమేమి అడుగుతారో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తా. ఓకే, లెట్స్ గో. ముద్ర పడిపోయింది రోయ్. నేపాల్, థాయిలాండ్ తర్వాత నేపాల్ ముద్ర పడింది మన దాని మీద. కనీసం 2 పడ్డాయి. ఇంకా ఈ ఎక్స్పైర్ అయ్యే లోపల 2028 దాకా ఎక్స్పైర్ అయ్యే లోపల కనీసం ఒక 10 కంట్రీలన్నా తిరగాలని నా ఆశ. తిరుగుదాం మెల్లగా, మనం కంటెంట్ చేస్తే తిరగచ్చు. సో పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ ఈస్ కంప్లీటెడ్. పూర్తి డీటెయిల్స్ మీకు అక్కడికి వెళ్ళాక కూర్చొని మొత్తం నీట్గా మాట్లాడుకుందాం. ఏం అడగల. వీటి మధ్య తిరుగుతుంటే ఏదో తెలియని ఆనందం. ఇక్కడ చూడు, అదే సంగతి. డ్యూటీ ఫ్రీ. ఇన్ఫాక్ట్ మనకి ఆల్కహాల్ హాట్ మనం తాగం, ఓన్లీ బియర్ తాగుతాం. కానీ ఇప్పుడు అది కూడా కొన్ని రోజులు మానేసాం. సో జస్ట్ మీకు చూపించడానికి దాన్ని తీసానంతే. నాట్ ఫర్ మీ, మీకోసమే చూపించా. బెల్, దీనికి బెల్ ఉంది. సైకిల్ కొట్టినట్టు బెల్ కొడుతున్నారేంటి?
ఫైనల్ గా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని చెక్ ఇన్ ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉన్నాం మనం. ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అసలు ఏంటి నేపాల్ వెళ్ళడానికి ఇండియన్స్ కి ఏమేం కావాలి? ఫస్ట్, అక్కడ వీసా అవసరం లేదు, నెంబర్ 1. 2, పాస్పోర్ట్ కావాలా లేదా ఓటర్ ఐడి ఉన్నా సరిపోద్దా? ఓటర్ ఐడి ఉన్నా చాలు, పాస్పోర్ట్ ఉంటే బెటర్. ఓటర్ ఐడి ఉన్నా కానీ అలౌ చేస్తారు. ఈ 2 కాకుండా ఇంకేమున్నా కానీ అలౌ చేయరు. 2 పాయింట్స్. అక్కడికి వెళ్ళాక కరెన్సీ ఏంటి? కరెన్సీ విషయానికి వస్తే మన 100 రూపీస్ నోట్స్ అక్కడ చల్తాయి. ఇప్పుడు పరిగణలో ఉన్నాయి అన్ని. 500, 2000 లేవన్నారు, 100 రూపీస్ మాత్రం చల్తున్నాయి. ఇంకొకటి, మనం ఫోన్ పే నుంచి కూడా పేమెంట్స్ చేయొచ్చు. కాకపోతే దానికి వెళ్లే ముందు మనం యూపీఐ, ఫోన్ పేలోకి వెళ్ళి యూపీఐ ఇంటర్నేషనల్స్ అని కొడితే సెర్చ్ లో కింద మనకి యాక్టివేట్ చేసుకోమని వస్తుంది, యాక్టివేట్ చేసుకుంటాం. దెన్ కంప్లీట్. ఇంకా మనం అక్కడికి వెళ్ళాక యూపీఐస్ కూడా పే చేయొచ్చు అని నేను చదివా. అక్కడికి వెళ్ళాక ఒకవేళ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు, బట్ మనకు ముందుగా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అది. సో నేను ఇమిగ్రేషన్ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడేమో అని అనుకున్నా. అదేం అడగలేదు. అక్కడికి వెళ్ళాక ఓకే ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. ట్రావెలింగ్ పర్పస్ అన్న. ఓకే డన్, అంతే. స్టాంప్ వేసాడు, పంపించేసాడు. నేను మామూలుగా చాట్ జీపీటీలో చదివింది ఏంటంటే మీరు హోటల్స్ బుకింగ్స్ చూపించాలి అండ్ రిటర్న్ ఫ్లైట్స్ చూపించాలి అని ఉంది. నేనేమనుకున్నానంటే సరే ఓకే ముందు వెళ్దాం, అక్కడికి వెళ్ళాక ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు బుక్ చేసేద్దాం అనే పాయింట్లో ఉన్నా. కానీ లక్కీగా వాళ్ళు ఏం అడగలేదు. నేను కూడా ఓకే డన్ అయిపోయింది, వచ్చేసాం. ఇంతకుముందు థాయిలాండ్ వెళ్ళినప్పుడు అడిగారు. థాయిలాండ్ వెళ్ళినప్పుడు రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడని అడిగారు, అక్కడ హోటల్ ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు బుకింగ్ చేసుకునే వెళ్ళాను. కొంచెం ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇంటర్నేషనల్ ట్రిప్ బుక్ చేసుకుని వెళ్ళాను. ఇప్పుడు అదేం అవసరం లేదు. అంటే నేపాల్కి పెద్ద ఉండదని అనుకున్నాను. అనుకున్నట్టుగానే నార్మల్గానే పీస్ఫుల్గానే జరిగిపోయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను నేపాల్ ఎందుకు వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు నేను నేపాల్ వెళ్ళి 2012లోనో 13లోనో నేపాల్ వెళ్ళా. నేను చదువుకునే టైంలో 2012లో. అప్పుడు నార్మల్గా ఈ హరిద్వార్ ఈ యాత్రలు ఉంటాయి కదా, మనం ఎక్కువగా యాత్రలు తిరుగుతాం కదా, అలా వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళా. యాక్చువల్గా రెక్సోల్ బోర్డర్ అని ఉంటుంది, బోర్డర్ నుంచి మనం బస్సులో వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్స్ నడుపుతారు మావా, అసలు ఎంత ఫాస్ట్ ఆ టర్నింగ్స్ తిప్పుతారు. వాళ్ళు మాత్రమే, మన వెహికల్స్ వెళ్ళవు, మళ్ళీ వాళ్ళ వెహికల్స్ లోనే వెళ్ళాలి. కాఠ్మండూకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళా పశుపతినాథ్ టెంపుల్ కి. అక్కడ నేపాల్లో శక్తిపీఠం ఉందంటారు. నేపాల్ శక్తిపీఠం అది. నాకు తెలిసి నేపాల్లో మన అష్టాదశ శక్తిపీఠాలు లేవు, నేపాల్లో వాళ్ళ శక్తిపీఠం ఉంది. సో అక్కడ 1, 2 కూడా ఉన్నాయి. ఒకటేమో నీస్ అని అంటారు, ఇంకొకటేమో షోల్డర్ పార్ట్ పడింది అంటారు. చాలా ఉన్నాయి. సో మనం అదంతా మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక మనం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి మెయిన్ టెంపుల్ పశుపతినాథ్ టెంపుల్. పశుపతినాథ్ టెంపుల్ అని విష్ణుమూర్తి అలా నల్లటి పాము మీద విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అక్కడ ఫోటోలు కూడా తీనీరు. ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు. అప్పుడైతే మాత్రం ఆ విజువల్ చూడడానికే వెళ్ళాలి. మీకు ఎక్కడ ఇండియాలో కానీ ఎక్కడ మీకు అలాంటిది కనిపించదు. దశావతారంలో ఎలా అయితే ఉన్నారో దానికంటే కూడా ఇది మీకు ఫోటో వేస్తాను చూడండి. ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి, అలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఆ విజువల్ నాకు కొంచెం గుర్తులేనట్టుంది. నేను మళ్ళీ వెళ్ళి పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ కొంచెం ఆ మెమరీస్ అన్ని గ్యాదర్ చేసుకుందాం అనే థాట్, దాంతో వెళ్తున్నా. ఇంకా అక్కడ నేపాల్ కాఠ్మండు గండకీ రివర్ అని ఉంటుంది. సాలగ్రామాలు చాలా ఫేమస్. అక్కడ సాలగ్రామాలు అక్కడే పుడతాయి అని చెప్పి అంటారు. చాలా చాలా ఉన్నాయి మనం నేపాల్ వెళ్తే. సో ఇవన్నీ కూడా మనం నేపాల్లో చూడొచ్చు. ఇంకోటి మీరు గమనిస్తే మనం మైక్ వాడుతున్నాం. యాక్చువల్గా ఇది డీజే మైక్ 2. నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ తీసుకున్నా దీన్ని, కానీ ఇప్పటివరకు వాడలేదు. ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం దీన్ని, డీజే మైక్ 2. యాక్చువల్గా నాకు దీని అవసరం రాలా, ఎందుకంటే దీనికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ దాన్ని పెట్టుకొని దీనికి ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ ఉండదు. ఒక అడాప్టర్ దానికి వచ్చాలి. మనది 13 mini చిన్నది, పెద్ద ఫోన్లు ఇంకా వాడే రేంజ్కి రాలా మనం. సో ఆ మొబైల్కి దీనికి వచ్చి ఇంత కష్టం కూడా పడతాడులే. కొంచెం గట్టిగా, మనది లౌడ్ వాయిస్ కాబట్టి గట్టిగా మాట్లాడితే సరిపోద్ది అనుకున్నా. కానీ ఇక్కడి నుంచి మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన పని పడింది. ఇంకొకటి, కొంచెం నాయిస్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్తుంటాం. మన దగ్గర ఉన్న వస్తువుని మనం వాడకపోతే మనకంటే ఎదవ ఇంకోటి ఉండడు. నా దగ్గర ఉన్న వాటిని ఇకనైనా వాడదాం, కెమెరా ఒకటి ఉంది దాన్నైనా వాడదాం, అన్నిటిని యూజ్ చేద్దామని ఒక గట్టి నమ్మకానికి, ఒక గట్టి డెసిషన్కి వచ్చా. సో అది డీజే మైక్ 2. అందరూ డ్రోన్లకి వాటికి వీటికి పేర్లు పెడుతున్నారు, మనం మైక్ కూడా పేరు ఒకటి పెడదామా అని ఆలోచన కూడా వచ్చింది. దీని పేరు ఐరా. నేను అనుకుంటున్నా ఐరా అని. మన ఐరా ఇది. మన డ్రోన్ కూడా వస్తుంది, డ్రోన్కి ఇంకోటి ఏదైనా పేరు పెడదాం. మనం కూడా దీన్ని ముద్దుగా ఐరా అని పిలుచుకుందాం. సో దట్స్ ఇట్. కరెక్ట్గా ఇప్పుడు 3:47. ఇందాక
ఇప్పుడు ఎంత అయింది 3:53 AM. మనకి 5 o'clockకి ఫ్లైట్. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి నేపాల్ వెళ్తున్నా. సో ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 8 hours లే ఓవర్ ఉంది. ఈ లే ఓవర్లో మొత్తం కొంచెంసేపు ఆ టెర్మినల్ ఈ టెర్మినల్ మొత్తం అంతా తిరిగాను, బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం. ఆ విజువల్స్ కూడా మీకు ఇక్కడ వేస్తాను చూడండి. నాకు తెలిసి నేను తిరిగినంత వాటికిల్లో నాకు బాగా ఏముందిరా అనిపించిన ఎయిర్పోర్ట్ ఇండియాలో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒకటి. ఎస్పెషల్లీ టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంటుంది, అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ చూస్తుంటేనే ఏదో ఫారెన్ వచ్చావరా అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా విజువల్స్ చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ వేస్తున్నాను చూడండి, అంత బాగుంటుంది. ఫుడ్ కూడా నాకు టెర్మినల్ 1 దగ్గర ఫుడ్ బాగా అనిపించింది. ఏదో ఖాదీ మిక్స్చర్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ, పొంగల్లాగా కూడా పెట్టాడు, అదిరిపోయింది. ఈసారి మీరు బెంగళూరు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. నేను ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు నేపాల్ వెళ్తున్నా. నేపాల్ వెళ్ళి ఒక మాక్సిమం 7 days, మినిమం 7 days, మాక్సిమం 10 days ఉంటా. ఈ రోజుల్లో మనకు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. నాకు అప్పుడెప్పుడో చిన్నప్పుడు పోయా, నాకు పెద్ద గుర్తులేవు, ఏమైందో ఏమో నాకు తెలియదు. సో అందుకనే మంచిగా కడుపు నిండా మంచి పొంగలన్నం, ఒక మంచి కాఫీ. నీలోఫర్ కేఫే మిస్ అయింది. సో బెంగళూరులో హట్టి కాఫీ, కొత్తాస్ కాఫీ, మినీ ఇడ్లీ తిన్నా. ఇంకా మన ఇంకా చాలా ఉన్నాయి కదా బయట వెళ్ళిన తర్వాత చేయాల్సినవి, చాలా ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్, నేపాల్ స్పెషల్ ఫుడ్ ఏదైనా ఉందేమో అది ట్రై చేద్దాం. అక్కడ దర్బార్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్దాం. చాలా ఉన్నాయి, మంచి ప్లేసెస్ ఉంటాయి, బౌద్ధ స్తూపాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు పూర్తిగా వీడియో మొత్తం చూడండి. ఇప్పటికే చాలా చెప్పాను, వీడియో మొత్తం చూడండి, మంచి విజువల్స్ వస్తాయి. ఒకవేళ నేను ఈ వీడియో ఎక్కడితో కట్ చేస్తే రేపటి నుంచి Day 1 Day 2 లాగా నేను మీకు డైలీ వ్లాగ్స్ ఇస్తాను. లేదంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ వ్లాగ్ గా కూడా అనుకోవచ్చు మీరు. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ చక్రి ఆర్య ఫ్రమ్ బెంగళూరు ఎయిర్పోర్ట్. రేపు మార్నింగ్ కాఠ్మండూలో కలుద్దాం. కాఠ్మండూలో ఆల్రెడీ హోటల్ బుక్ చేసాం, ఫ్లోక్ అనే హాస్టల్. ఇంకొకటి ఏదో ఉంది, చెక్ పాయింట్ అనే హాస్టల్ ఉంది. ప్రైసెస్ కూడా 500, 350, 450 అలానే ఉన్నాయి. సో మనకి డార్మెటరీలు చాలు, మనకు ఒక చిన్న బెడ్, ఈ హోస్టల్స్ ఎలా ఉంటే అలా ఉంటే చాలు. నాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు. సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేపాల్ అంటే ఏంటి అనేదాన్ని పోసగుచ్చినట్టు మీకు ప్రతి ఒక్కటి నీట్గా చూపిస్తాను, అదే నా పని. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయాలి ఫస్ట్లో, నేను ఇప్పుడు చెప్తున్నా. లైక్ చేయకపోతే చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఏదైనా మీకేమనిపించిందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మనకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారు, సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. దాన్ని రివీల్ చేయడానికి నాకు ఒక మంచి మూమెంట్ దొరకలేదు. ఈసారి మనం రివీల్ చేద్దాం వచ్చిన తర్వాత, నేపాల్ టూర్ అయిపోయిన తర్వాత. సో ఇప్పటికే చాలా చెప్పాను. సైనింగ్ ఆఫ్ చక్రి ఆర్య ఫ్రమ్ బెంగళూరు ఎయిర్పోర్ట్. మార్నింగ్ కాఠ్మండూలో కలుద్దాం. బాయ్.